నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు 119 రోజుల పాటు గురువు వృషభ రాశిలో సంచారం చేయబోతున్నారు వక్రగతిలో. ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా 119 రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉంటుంది. 119 రోజుల పాటు వక్రస్థితిలో ఉండటం అనేది మనకి అక్టోబర్ 9 మధ్యాహ్నం 2:40 నుంచి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మరి మధ్యాహ్నం పూట 12:40 వరకు ఉంటుంది. ఈ 119 రోజుల పాటు ఏదైతే గురువు వక్రగతిలో పొందటం వల్ల కొంతమందికి మంచి ఫలితాలు, కొంతమందికి ద్వాదశ రాశుల వాళ్ళకి చెడు ఫలితాలు, మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ ఫిబ్రవరి ఎప్పుడైతే 9వ తారీఖు తర్వాత గురువు ఫార్వర్డ్ మోషన్లోకి వస్తుంది, అంటే రుజుగతిలోకి వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే వక్రస్థితిలో ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళకు కూడా కొంతమంది ప్రజలందరూ కూడా కొంతమంది నిరాశావాదులు ఉంటారు, ఆశావాదులు ఉంటారు. అంటే మనిషికి ఆశ ఉంటేనే, ఆశావాదంతోనే మనిషి బతకాలి, ఆశతోనే జీవించాలి. ఆశతో ఉంటేనే మనం అంతా కూడా శక్తి సంపన్నం అయ్యేవాళ్ళం. ఆశ లేదనుకోండి, శక్తి సంపన్న, అత్యాశ లేకపోయినా పర్లా, అత్యాశ అనేది ఉండకూడదు, కానీ ఆశ ఉండాలి. ఒక డిజైర్ అనేది, ఒక కోరిక ఉండాలి. ఆశతో ఉంటే మనం శక్తి సంపన్నం అవుతాం. అందువల్ల ఆశతోనే జీవించాలి. ఆ గురువు ఏంటంటే ఆశని కలిగించేవాడు గురుగ్రహం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకు కారకుడు. గురువు బాగుంటేనే మనకు మంచి జరుగుతుందని శాస్త్రంలో ప్రమాణం. గురుబలం ఉండాలి అని అర్థం. ఈ గురువు ముఖ్యంగా అంటే గురువునే ఆలోచన చేయకుండా ఏదో జరిగిపోతుంది అనే విషయాన్ని చాలామంది గుర్తుపెట్టుకోవాలి. గురువు వక్రగతిలోకి రాగానే మిగతా గ్రహాలను కూడా మనం ఆలోచన చేయాలి. నిజం చెప్పాలంటే ద్వాదశ భావాలని మనం ఆ ఫలితాలను అధ్యయనం చేసేటప్పుడు ఒక్క గ్రహాన్ని దృష్టిలో పెట్టుకోవటం కాదు, అన్ని గ్రహాల యొక్క ఫలితాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాలి. గురువు 43 డిగ్రీలకి వెనక్కి వెళుతుంటుంది. చివరిలో ఇంకా మారే సమయంలో వక్రగతిలో పొందుతుంటాడు. 43 డిగ్రీల వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి గురువు చాలా మేలు చేసే గ్రహం, శుభగ్రహం అంటారు. అందువల్ల గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు. కాబట్టి గురువు అసలు నిజం చెప్పాలంటే ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకంటే, జన్మంలో గురువు ఏదైతే వక్రస్థితిలోకి ఉన్నాడు, ఈ వక్రస్థితిలో ఉండటం వల్ల ఏంటంటే ఊహించని విధంగా కొంత ధనం ఖర్చు కావటం, వాద ప్రతివాదనలు, అంటే మనం ఆర్గ్యుమెంట్స్ చేయటం జనాలతోటి, పట్టుదలకు పోయి కొన్ని విషయాలు నష్టపోతాము. అంటే పట్టుదలకు పోకూడదు, అంటే ఎక్కడ తగ్గాలో అక్కడ నెగ్గాలో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటి విషయాలు, స్థాన మార్పులు, కొంత బదిలీ జరిగే అవకాశాలు, సామాన్యంగా అవసరాలకి రుణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం మామూలుగా జనరల్గా ఏదైనా అవసరాలు దానికి రుణం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే అప్పు తీసుకుంటారు. అలానే మిత్రులు, బంధువులు, జాయింట్ వ్యాపారాల ద్వారా కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అంటే చాలామంది ఉంటారు మనకి, మిత్రులు, శత్రువులు, రకరకాల వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మోసపోకుండా ఉండటం చాలా మంచిది. గ్రామీణ కోర్టు వ్యవహారాల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలానే బంధుమిత్రుల చేత భూషణలు లేకుండా ఉండటం మంచిది. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ని మనం పాజిటివ్ చేయడానికి సూచనలు ఇవన్నీ కూడా. అలాంటి సూచనల ద్వారా వెళ్ళాలి ముందుగా. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రంగాల్లో కూడా పక్కన వాళ్ళతో కొంత జాగ్రత్తగా మెలిగి ముందుకు వెళ్ళాలి. ఆ ధనాన్ని విపరీతంగా వచ్చింది కదా అని ఖర్చు పెట్టుకోకూడదు. ధనపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కుటుంబంలో మానసికంగా బాధలు లేకుండా, అరమరికలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే ప్రభుత్వ మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. చూసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏదైతే మనకి నెగిటివ్ ఉందో, నెగిటివ్ అంటే ఏముంది వీళ్ళకి, మరొకసారి మనం రిపీట్ చేస్తే, డబ్బు పరంగా విపరీతంగా ఖర్చు పెట్టకూడదు, బంధుమిత్రులతో ఆచితూచి మాట్లాడాలి, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత రుణాలు చేసుకోకూడదు, అప్పులు చేసుకోకూడదు, జాయింట్ వ్యాపారాల కొంత ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. అంటే భాగస్వామ్య వ్యాపారం ఉంటుంది, అలాంటి వాళ్ళ దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మనశ్శాంతి లోపించకూడదు, మనశ్శాంతి ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశివారు? తప్పకుండా గురువుకి ఏదైనా సరే గురువు యొక్క దోషము ఉంది అని అంటే మన జాతకంలో ముఖ్యంగా
అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. తారా మహాదేవిని ఆరాధన చేయాలి. తారా మహాదేవిని ఆరాధనతో పాటు వాళ్ళు గురువారం కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన, శనగలు దానం చేయటం అనేది చాలా మంచిది. ఈ రెమెడీస్ వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.